Hello students, this is E. Madhur Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today topic 4 from Corporate Accounting. Right issue and bonus shares. మనం కార్పొరేట్ అకౌంటింగ్ ప్రకారం జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రాసెస్, జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో అసలు జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే వాటా మూలధనాన్ని ఎలా గ్యాదర్ చేసుకుంటారన్న విషయం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ రైట్స్ ఇష్యూ అంటే వీటిని హక్కుల జారీ అని పిలవడం జరుగుతుంది తెలుగులో. బోనస్ షేర్స్ అదనపు వాటాలు లేదా బోనస్ వాటాలు అని పిలవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో వీటి గురించి తెలుసుకుందాము. First, meaning of right. A right issue an invitation to existing shareholders to purchase additional new shares in the company. రైట్స్ ఇష్యూ అంటే హక్కుల జారీ అని పిలవడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అంటే ఎస్టాబ్లిష్ అయిపోయి క్యాపిటల్ గ్యాదర్ చేసి కొంతకాలం సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత అలాంటి కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే అప్పటికే ఆ కంపెనీలో వాటాదారులుగా ఉన్న వారికి అడిషనల్గా కొత్త వాటాలను కొనుగోలు చేయమని ఇన్విటేషన్ని పంపించడాన్ని రైట్ ఇష్యూ అని పిలవడం జరుగుతుందన్నమాట. అంటే ఇవి కూడా వాటాలతో సమానంగా చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే వీటిని అలాట్ చేయడం జరుగుతుంది, ఇష్యూ చేయడం జరుగుతుంది. న్యూ షేర్ హోల్డర్స్ అంటూ ఇక్కడ ఉండడానికి ఛాన్సెస్ లేవన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ లేదా ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అయి ఉండొచ్చు. ఈక్విటీ వాటాదారులు లేదా ఆధిక్యపు వాటాదారులు ప్రారంభంలో వారికి నచ్చిన వాటాలను కొనుగోలు చేసి కంపెనీలో పెట్టుబడిదారులుగా కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకే అదనంగా ఈ రైట్ ఇష్యూ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తారు, అసలు వాట్ ఈజ్ రైట్ ఇష్యూ అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. Subsequent issues of shares by an existing company to its existing shareholders is known as right issue. In short, issue of new shares by a company to its own shareholders before offering it to the public is known as right issues. సో మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు ఎగ్జిస్టింగ్ కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి జారీ చేస్తున్న వాటాలను మనం రైట్ ఇష్యూస్ అని పిలవచ్చు. అదేవిధంగా బయట వ్యక్తులకి ఆఫర్ చేయకుండా కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి మాత్రమే జారీ చేయడాన్ని రైట్ ఇష్యూస్ అంట. యాక్చువల్గా మనకి షేర్స్ ఇష్యూ అనగానే పబ్లిక్కి ఆఫర్ చేస్తారు. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం, ప్రాస్పెక్టస్ పరిచయ పత్రం ద్వారా డీటెయిల్స్ అన్నీ తెలియచేయడం, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం, తర్వాత ఈక్విటీ షేర్స్ కానీ ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ ఎవరికి అవసరమైన వాటాలను వాళ్ళు పర్చేస్ చేసే విధంగా ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రైట్ ఇష్యూస్ని బయట వ్యక్తులకి కాకుండా అంటే పబ్లిక్కి ఆఫర్ చేయకుండా ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న వాటాదారులకే ఆఫర్ చేయడాన్ని రైట్ ఇష్యూ, హక్కుల జారీ అని చెప్పవచ్చు. The Companies Act of 1956 requires that the new equity shares must be first issued to the existing shareholders on a pro rata basis. ఇక్కడ మనకి కంపెనీ అనేది 1956 యాక్ట్ ప్రకారం రూల్స్ ఫాలో అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ యాక్ట్ ప్రకారం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న వాటాదారులకు మాత్రమే జారీ చేయాలి. అంటే ప్రోరేటా అంటే ద్రామాషా పద్ధతిలో, అంటే వాళ్ళు అప్పటికే ఎన్ని వాటాలను పర్చేస్ చేశారు, ఎంత క్యాపిటల్ని కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అనే దాన్ని బట్టి రేషియో ప్రకారం వాళ్ళకి ఇష్యూ చేయాలి. బయట వ్యక్తులకి కాకుండా ప్రస్తుత వాటాదారులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఇక్కడ 1956 యాక్ట్ సెక్షన్ 81లో ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. సో కంపెనీ తన అదనపు వాటాలను కంపెనీలో ఉన్న వాటాదారులకి కేటాయించడాన్నే హక్కుల జారీ అని చెప్పవచ్చు అనమాట. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీనింగ్,
ఎగ్జిస్టింగ్ కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి న్యూ షేర్స్ని ఇష్యూ చేయడాన్ని రైట్ ఇష్యూస్ అని పిలుస్తారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయబడి ఆల్రెడీ స్థాపించబడి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్న కంపెనీ ఆ కంపెనీలో ఉన్న వాటాదారులకు మాత్రమే తిరిగి మళ్ళీ ఆఫర్ చేయడాన్ని రైట్స్ ఇష్యూ, హక్కుల జారీ అని చెప్పడం జరుగుతుంది. ద కంపెనీ ఈజ్ గివింగ్ షేర్ హోల్డర్స్ ఎ ఛాన్స్ టు ఇంక్రీజ్ దేర్ ఎక్స్పోజర్ టు ద స్టాక్ ఎట్ డిస్కౌంట్ ప్రైస్. ఇక్కడ కంపెనీ అభివృద్ధి చెందడం అనే కాన్సెప్ట్తో అంటే అడిషనల్ క్యాపిటల్ పర్పస్ మీద వీటిని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బయట ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా డిస్కౌంట్కి అంటే తక్కువకి ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు కాబట్టి ఆ కంపెనీ అభివృద్ధిలో చాలా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంత తక్కువ ధరకి ఇక్కడ ఈ రైట్స్ ఇష్యూ అనేది జరుగుతుంది. రైట్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఇష్యూ. అంటే హక్కులు జారీ చేయడం లేదా వాటాలను తక్కువకు జారీ చేయడాన్ని రైట్ ఇష్యూ అని చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ పిక్చర్ రూపంలో కొన్ని ఐడియా రావడం కోసం చూపించడం జరుగుతుంది. సో చూడండి, వాట్ ఆర్ రైట్ షేర్స్. ఐడియా కంపెనీ వాంట్ మనీ టు ఇంక్రీజ్ స్టార్స్ అంటే అభివృద్ధి చెందే నిమిత్తం, క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసే నిమిత్తం ఇక్కడ ఈ రైట్ ఇష్యూస్ అనే టాపిక్ అనేది వస్తుంది. ఇష్యూ ప్రైస్ మస్ట్ బి లోయర్ దాన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఈజ్ 20 రూపీస్ బట్ ఇట్ ఈస్ ఇష్యూయింగ్ ఫర్ 12 రూపీస్ 50 పైసా. అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పుకుంటున్నాము. మార్కెట్ ప్రైస్ 20 రూపీస్ ఉంటే కనుక తక్కువ ధరకు 15 కావచ్చు, 16 కావచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు 12 రూపీస్ 50 పైసా కావచ్చు. ఈ విధంగా ఉన్న మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకు వాటాలను జారీ చేసినట్లయితే వాటిని హక్కుల జారీ అని పిలవడం జరుగుతుంది. దే కెన్ ఆల్సో సెల్ దేర్ రైట్ టు పర్చేజ్. సో ఇక్కడ మనకి షేర్స్ కొనడం అలాగే రైట్స్ని కావాలంటే కనుక అమ్మడానికి అంటే బయట వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ అంటాం కదా, బదిలీ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కనుక అంటే కంపెనీ మీద మంచి ఇంప్రెషన్ ఉండి ఇంకా అడిషనల్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఈ హక్కుల జారీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకు ఈ రైట్స్ ఇష్యూ అంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు యాక్చువల్గా అడిషనల్ క్యాపిటల్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది, అడిషనల్ క్యాపిటల్ కోసం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఇక్కడ ఇష్యూ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనే దానికి ముందు మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు ఏంటంటే కంపెనీని స్థాపించాలంటే గనక మూలధనాన్ని సేకరించాలి. ఆ మూలధనాన్ని పబ్లిక్కి వాటాలు జారీ చేస్తామని ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేయడం జరుగుతుందన్న విషయం మనకు తెలుసు. సో అంటే మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ సంస్థాపనా పత్రంలో తెలియచేసినట్లు రిజిస్టర్డ్ క్యాపిటల్ అధీకృత మూలధనాన్ని నిర్ణయించిన ప్రకారమే వసూలు చేయాలి తప్ప అడిషనల్గా వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. అవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో క్యాపిటల్ ఎంత అవసరం అవుతుంది, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కంపెనీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క షేర్ హోల్డర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధానం కానీ వాళ్ళు ఉండాల్సిన విధానం కానీ అక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రారంభంలోనే మూలధనం ఎంత అనేది నిర్ణయించుకోవడం, ఆ మూలధనాన్ని ఈక్విటీ వాటాలు లేదా ఆధిక్యపు వాటాలు ఇష్యూ చేయడం ద్వారా కలెక్ట్ చేసుకోవడం అన్న విషయం మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నట్టుగా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ రైట్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది, అసలు అడిషనల్ క్యాపిటల్ అనేది ఎందుకు అవసరం అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వై వుడ్ కంపెనీ రైజ్ రైట్ ఇష్యూస్ అంటే ఇక్కడ రైట్ ఇష్యూస్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది, కంపెనీకి అవసరం ఏంటి, ఎందుకు ఇష్యూ చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటి అనేది. టు రేజ్ అడిషనల్ క్యాపిటల్ అదనపు మూలధనం అని పిలుస్తారు. అంటే ప్రారంభంలో నిర్ణయించిన మూలధనం కాకుండా అదనంగా మూలధనం అవసరమైనప్పుడు ఇక్కడ మనకి అడిషనల్ క్యాపిటల్ అనే టాపిక్ వస్తుంది అనమాట.
అంటే ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే టు ఎక్స్పాండ్ బిజినెస్ యాక్టివిటీస్, ఎక్విజిషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్. అంటే ఇక్కడ మనం ఎక్వైర్ అంటే దాన్ని ఏంటి కన్వర్ట్ చేసుకోవడం, అంటే ఒక కంపెనీని చేంజెస్ చేయడం కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే ప్రాసెస్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు, సేల్స్ని ఇంక్రీజ్ చేసే కాన్సెప్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే బిజినెస్ యాక్టివిటీస్ని ఇంకా బాగా పెంచాలి, ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్ అనమాట. ఇలా ఎక్స్పాండ్ ఐడియా ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా మనీ అవసరం అవుతుంది. అంటే మన వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అంటే కనుక ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అంటే మన రిస్క్ ఫేస్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్పాండ్ అనగానే సరే మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, లేదంటే లాస్ వచ్చినా కూడా, ఏం జరుగుతున్నా కానీ మనకి అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. దానికోసం మనీ అవసరం కాబట్టి అడిషనల్ క్యాపిటల్, అదనపు మూలధనాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. టు పే డెప్ట్, ఒకవేళ అంటే కంపెనీకి వాటాలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని ఎలా అయితే సేకరిస్తున్నారో అదేవిధంగా కొన్ని అవసరాల కోసం అప్పుల్ని కూడా చేయడం జరుగుతుంది. అలాంటి అప్పులు ఏమైనా ఉంటే కనుక వాటిని తీర్చడానికి కూడా ఈ అమౌంట్ని యూజ్ చేయొచ్చు. టు ఇంక్రీజ్ క్యాపిటల్ గెయిన్, అంటే మూలధనాన్ని ఇంకా పెంచాలి. అంటే మనకి మూలధనం ఎంత ఎక్కువగా ఉంటే అంత మనం బిజినెస్లో ఫర్దర్గా ఏదైనా చేయడానికి ఫైనాన్షియల్గా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఒక కామన్ పీపుల్ అయినా సరే మనకి ఇన్కమ్ బాగుందనుకోండి, ఏం చేస్తాం? సో సఫిషియెంట్ ఇన్కమ్ ఉంటే కనుక మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవడానికి హ్యాపీగా ప్రొసీడ్ అవుతాం. సో అలా కాకుండా మనకి బర్డెన్ అనుకోండి, మనం ఏం పని చేయాలన్నా కూడా థింక్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, ఇది అవసరమా, ఇది అవసరం కాదా, ఇలా స్టెప్ ముందుకు తీసుకోవడానికి మనం డిసైడ్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. అలా కాకుండా క్యాపిటల్ని గెయిన్ చేసి తర్వాత ఏం చేయొచ్చు అనడానికి ఇక్కడ ఈ రైట్ ఇష్యూస్ చేయడం కూడా జరుగుతుంది. టు ఇంక్రీజ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్స్, అంటే వ్యవస్థాపకుల విధానాన్ని లేదా వ్యవస్థాపకుల స్థాయిని మార్చడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఎగ్జిస్టింగ్ అనగానే దాంట్లో ప్రమోటర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు. సో వాళ్ళ స్థాయిని పెంచడానికి అనమాట. అంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా అదే కంపెనీలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఆ కంపెనీ వ్యవహారాల మీద మన ఆధిపత్యం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా ఇక్కడ ఈ రైట్ ఇష్యూస్ అనేవి చేయడం జరుగుతుంది. టు లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ ద పబ్లిక్ ఇష్యూ, అంటే జనరల్గా పబ్లిక్ ఇష్యూ చేయడం కన్నా ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే బయట వాళ్ళకి అనౌన్స్ చేసి, పబ్లిక్ని ఆఫర్ చేసి, వాళ్ళని ఇన్వైట్ చేసి, సో వాళ్ళకి డీటెయిల్స్ అన్నిటినీ తెలియచేసి, మళ్ళీ కాల్స్ చేయడం, అప్లికేషన్ మనీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా ఇవన్నీ కలెక్ట్ చేయడం, గ్యాదర్ చేయడం, ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. కాబట్టి ఇలా కాకుండా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకే ఇష్యూ చేసినట్లయితే చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా క్యాపిటల్ని గ్యాదర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఈ రైట్ ఇష్యూస్లో ఉండడం జరుగుతుంది. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రైట్ ఇష్యూస్? Types of rights issues. Whenever shareholders receive a right, he has multiple options. ఒకవేళ కనుక హక్కుల జారీ విధానంలో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక అతనికి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇలా కండిషన్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇలా పర్టికులర్గా డిసైడ్ చేయడం కాకుండా ఇక్కడ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎయిదర్ హీ క్యాన్ బై ద రైట్స్, హీ క్యాన్ జస్ట్ ఇగ్నోర్ ఆర్ హీ క్యాన్ సెల్ హిజ్ రైట్స్. అంటే ఇక్కడ అతను కొనొచ్చా, లేదు సేల్స్ చేసుకోవచ్చా, లేదంటే ఇగ్నోర్ అంటే వదిలేయడం. అంటే కంపల్సరీ ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అన్నాం కదా అని చెప్పి మీరు ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయాలి అన్న ఒక రూల్ అంటూ ఏం లేదు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న షేర్ హోల్డర్స్ మళ్ళీ ఇక్కడ రీఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. లేదంటే కొంతమంది ఇంకా రీఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన దాంతోనే అంటే సాటిస్ఫాక్షన్ అనమాట, సాటిస్ఫై అయిపోవడం, రిస్క్ ఫేస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ఉండొచ్చు. సో ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు, ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మనకి రైట్స్ ఇష్యూలో ఛాన్సెస్ ఉన్నాయని. ఫస్ట్ వన్,
Renounceable rights. If he has the permission to sell the rights to anyone, it is called renounceable rights. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఈ హక్కుల జారీలో పార్టిసిపేట్ చేసి, ఇష్యూలో పార్టిసిపేట్ చేసి రీఇన్వెస్ట్ చేస్తుంటే కనుక వాటిని ఎవరికైనా ఈజీగా మళ్ళీ తిరిగి సేల్స్ చేసుకోవచ్చు. అంటే మనం షేర్ హోల్డర్స్ గురించి, షేర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఇష్టం లేక సేల్స్ చేసుకున్నంత మాత్రాన కంపెనీ కంటిన్యూటీకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఎవరైనా చనిపోయినా, డెత్ కానీ, ఇన్సాల్వెన్సీ కానీ, రిటైర్మెంట్ కానీ, ఇవేమీ కూడా కంపెనీ ట్రాన్సాక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించవు. సో కాబట్టి అదే విధంగా, అంటే వాటాలను ఇష్టం లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఎలా అయితే సేల్స్ చేసుకుంటున్నారో, అదేవిధంగా ఈ రైట్ ఇష్యూస్ ద్వారా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే రైట్స్ని కూడా సేల్స్ చేసేసుకోవచ్చు. అంటే అవసరం లేదనుకున్న వాళ్ళు వీటిని ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్తో కూడా వీళ్ళు పర్చేస్ చేయవచ్చు. వాటిని రీనౌన్సిబుల్ రైట్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నాన్ రినౌన్సిబుల్ రైట్స్. If he does not have the right to sell, then it is called non-renounceable rights. అంటే ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత, అంటే ఇష్యూలో పార్టిసిపేట్ చేసి రీఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిని తిరిగి ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఛాన్సెస్ లేనట్లయితే కనుక అటువంటి హక్కుల్ని బదిలీకి అవకాశం లేని హక్కులు అని పిలవడం జరుగుతుంది. అంటే ఏదైనా సందర్భంలో ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇష్టం లేకపోయినా తిరిగి రీసేల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్న రైట్స్ ఉన్నాయి. ఎవరికి తిరిగి రీసేల్ చేయడానికి లేదు అనే కండిషన్తో కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో అంటే బై, ఇగ్నోర్, సెల్. కొనుగోలు చేయొచ్చో లేదో డిసైడ్ చేసుకోవచ్చు, వదిలేయచ్చా, అవసరం లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ పర్చేస్ చేసినట్లయితే కనుక వాటిని మళ్ళీ తిరిగి సేల్స్ చేసుకోవచ్చా అనేది కూడా థింక్ చేసుకుని డిసైడ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి, రైట్ ఇష్యూస్ ద్వారా హక్కులు తీసుకోవాలి అనే కండిషన్ అంటూ ఇక్కడ ఏం లేదు. In case non-renounceable rights, the shareholder has only the option either to buy or ignore. ఇక్కడ నాన్ రినౌన్సిబుల్ అనగానే ఏంటంటే తిరిగి సేల్స్ చేసే అవకాశం లేదు కాబట్టి ఒకసారి థింక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బై ఆర్ ఇగ్నోర్, కొనుగోలు చేయొచ్చా, వదిలేయొచ్చా అనేది థింక్ చేసుకుని ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు రీసేల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రినౌన్సిబుల్ రైట్స్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగున్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, సరే ఓకే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేస్తారు. సో ఫర్దర్గా ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాటిని సేల్స్ చేసేసుకోవచ్చు. సో అంటే వాళ్ళు పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు, రిస్క్ కూడా అక్కడ ఏం ఉండదు. కానీ ఇక్కడ నాన్ రినౌన్సిబుల్ రైట్స్ విషయంలో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పర్చేస్ చేయొచ్చా లేదంటే వదిలేయొచ్చా అనేది థింక్ చేసుకుని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా హక్కుల జారీ అంటే ఏంటంటే మనకి జనరల్గా మూలధనాన్ని సేకరించడానికి ప్రారంభంలో ఒక న్యూ కంపెనీ షేర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అవి ఈక్విటీ వాటాలు కావచ్చు, ఆధిక్యపు వాటాలు కావచ్చు. సో ఆధిక్యపు వాటాలు అయినట్లయితే కనుక వాళ్ళకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అనేది ఉంటుంది. ఆ వాటాలపై ఎప్పుడూ కూడా స్థిరమైన ఆదాయం అనేది లభిస్తుంది కాబట్టి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్స్, ఈక్విటీ వాటాలు, సాధారణ వాటాలు అని అంటాము. వీటిని జారీ చేసినప్పుడు నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ డిసైడెడ్, అంటే ఇక్కడ ఒక నిర్ణీతమైన ఆదాయం పొందడం అనే టాపిక్ ఉండదన్నమాట. అంటే ప్రాఫిట్స్ వస్తే ఆదాయం ఉంటుంది, ప్రాఫిట్స్ రాకపోతే కనుక ఆదాయం ఉండదు. కాబట్టి సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ రిస్క్ కొంచెం ఫేస్ చేస్తున్నారు అని అర్థం. ఈ రెండూ కాకుండా ప్రారంభంలో ఈ రెండు రకాల వాటాలను జారీ చేయడం ద్వారా సేకరించిన మూలధనం కనుక కంపెనీ ట్రాన్సాక్షన్స్ కోసం సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది లేనట్లయితే, క్యాపిటల్ బ్యాలెన్స్ అనేది లేనట్లయితే కనుక ఫర్దర్గా జారీ చేసే వాటినే హక్కులు అని పిలుస్తారు. సో మనం ఈరోజు ఇక్కడ తెలుసుకున్న టాపిక్ ఏంటంటే హక్కుల జారీ అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ
ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేసే వాటిని హక్కులు అని పిలవడం జరుగుతుంది. అంటే అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్న కంపెనీ, ఆ కంపెనీలో ఉన్న వాటాదారులకు మాత్రమే జారీ చేసే వాటాలను హక్కులు అని పిలవడం జరుగుతుంది. సో అంటే పబ్లిక్కి ఆఫర్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వాటాదారులకే ఇష్యూ చేస్తారన్నమాట. వీటిని హక్కుల జారీ అని పిలుస్తారు. ఈ హక్కుల జారీ వల్ల ఉపయోగం ఏంటంటే, అనిపించవచ్చు పబ్లిక్కి ఆఫర్ చేసుకోకుండా మనం ఇక్కడ ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా ఇష్యూ చేయడం అని. అంటే ఎందుకు పబ్లిక్కి ఆఫర్ చేసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా ఎందుకు తక్కువకి సేల్స్ చేసుకోవాలి అనే మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ కంటెంట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఎగ్జిస్టింగ్ అన్న పదం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంపెనీ అంటే ఏంటి, ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అలాగే ప్లస్ కంపెనీలో ఉండే డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే ప్రొసీడింగ్స్ కావచ్చు, అన్నీ తెలిసిన వ్యక్తులే మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ మీద ఒక మంచి ఐడియా ఉండి రీఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థం. కొత్త వాళ్ళని ఎంటర్ చేసినట్లయితే మేనేజ్మెంట్లో ప్లస్ డెసిషన్స్లో ప్లస్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్స్లో చాలా రకాల సమస్యలు రావచ్చు. ఈ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి రకరకాల సమస్యలు రావచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకుండా కొత్త వారికి కాకుండా పాత వాళ్ళకే ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎటువంటి సమస్యలు రాకూడదు, ఉన్నవాళ్లే తిరిగి పెట్టుబడి పెడుతున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఫస్ట్ టైం ఈక్విటీ షేర్స్ కానీ రాయిటీ షేర్ హోల్డర్స్లో ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ పర్చేస్ చేసినట్లయితే అప్పటికి వాళ్ళకి కంపెనీ మీద ఏ ఐడియా లేదు. అంటే అక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కావచ్చు, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కావచ్చు, ఒక స్టెప్ తీసుకుని ఒక కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థం. ఇద్దరికీ కూడా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా, ప్రాఫిట్స్ వస్తాయా, లాస్ వస్తాయా, ఇవేం తెలియవు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ కెపాసిటీ బాగుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాలని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రైట్ ఇష్యూస్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ప్లస్ మెయిన్ కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే మళ్ళీ తిరిగి పెట్టుబడి పెడుతున్నారు. అంటే దాని అర్థం అది మంచి కంపెనీ అనే ఒక గుడ్ విల్ క్రియేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఉన్నవాళ్ళే అంటే ఒక బ్యాడ్ నేమ్ అనేది క్రియేట్ అవ్వకుండా మళ్ళీ తిరిగి పెట్టుబడి పెడుతున్నారంటే ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ మీద, కంపెనీ మీద మంచి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారని అర్థం. అంటే తిరిగి మళ్ళీ ఉన్న మనీని అదే కంపెనీలో రెండోసారి పెట్టుబడి పెడుతున్నట్టు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కంపెనీకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి, డిస్కౌంట్కి ఇష్యూ చేయడం ఎందుకు, పబ్లిక్కి ఆఫర్ చేసుకుంటే కనుక ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, ఉన్న షేర్ హోల్డర్స్కే ఎందుకు తక్కువకి ఇచ్చుకోవడం అని కూడా అనొచ్చు. అంటే ఎంకరేజ్ చేయడానికి. మనకి ఎప్పుడు కూడా ఒక కామన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రైస్ తగ్గుతూ ఉంది అనుకుంటే కనుక మనం పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం. కామన్ ప్రోడక్ట్స్ కావచ్చు, అది ఏమైనా కావచ్చు. సో ప్రైస్ తక్కువగా ఉందంటే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అంటే ఇక్కడ కొత్త వాళ్ళకి ఆఫర్ చేయకుండా ఉన్న వాళ్ళనే ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి, తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పి అట్రాక్ట్ చేసుకోవాలి. దానివల్ల కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే షేర్ హోల్డర్స్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న వాళ్ళకే జారీ చేస్తారు, అది కూడా మార్కెట్ విలువ కన్నా తక్కువకు జారీ చేస్తారు. దీనివల్ల మేనేజ్మెంట్లో కానీ లేదంటే డెసిషన్స్ తీసుకోవడంలో కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్లోని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా స్మూత్గా బిజినెస్ అంతా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, బోనస్ షేర్స్. Company pay dividend to the shareholders in the form of either cash or by way of issue of additional shares to them in proportion to their existing number of shares. Shareholders will benefit by acquiring a few more shares free of charge.
ఓకే, ఇక్కడ కంపెనీ బోనస్ షేర్స్ అంటే ఏంటి? మనం ఈక్విటీ షేర్స్ గురించి తెలుసుకున్నాము, ప్లస్ అలాగే ప్రిఫరెన్షియల్ షేర్స్ గురించి తెలుసుకున్నాము, నెక్స్ట్ డిఫర్డ్ షేర్స్ గురించి కూడా తెలుసుకున్నాము, నెక్స్ట్ ఇప్పుడే ఈరోజు క్లాస్లోనే రైట్ ఇష్యూస్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకి ఉన్న కొత్త టాపిక్ ఏంటంటే బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అంటే ఏంటి? వీటిని బోనస్ వాటాలు అని పిలవడం జరుగుతుంది. కంపెనీ సాధారణంగా వాటాలు పర్చేస్ చేసిన వాటాదారులకు వచ్చిన లాభాల్లోంచి కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. దాన్ని మనం డివిడెండ్ అని పిలుస్తాం. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి, అంటే అక్కడ మనకి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసి ఎంతో కొంత మనకి ఏదో ఒక లాభం ఉంటుంది అంటే తప్ప ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి మనం ముందుకి వెళ్ళాం. సో ఇక్కడ మనం వాటాదారులుగా ఉన్నాము, వాటా కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టాము అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కంపెనీ ప్రాఫిట్స్లోంచి షేర్, దాన్నే మనం ఇక్కడ డివిడెండ్ అని పిలవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కంపెనీ ఈ డివిడెండ్ అనేది ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పే చేయడం జరుగుతుంది. ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అంటే డిసైడ్ చేసిన రేటు ప్రకారం కాకుండా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా అంటే రెగ్యులర్గా పే చేసే డివిడెండ్ రూపంలో కాకుండా ఆ మొత్తానికి అదనంగా వాటాలు ఇవ్వడాన్ని ఇక్కడ మనం బోనస్ వాటాలు అని పిలవచ్చు. ఎ ఫ్యూ మోర్ షేర్స్, అదనపు వాటాలు, కొన్ని అదనపు వాటాలు ఫ్రీ ఆఫ్ ఛార్జ్, అక్కడ అంటే ఎటువంటి ఖర్చు లేకుండా అని అర్థం. వాటాలు కొనుగోలు చేయాలంటే అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ మనీ పే చేయడం జరుగుతుంది. అలాట్ అయిన తర్వాత అలాట్మెంట్ మనీ పే చేయాలి, కాల్స్ చేసినప్పుడు కాల్స్ మనీ పే చేయాలి. ఇలా ఎటువంటి ప్రాసెస్ లేకుండా వాళ్ళకి లాభాలు మనీ రూపంలో లేకుండా వాటాల రూపంలో వస్తూ ఉంటే కనుక వాటిని బోనస్ వాటాలు అని పిలుస్తారు. నార్మల్లీ కంపెనీస్ రిటైన్ ఏ పోర్షన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ టు స్ట్రెంథెన్ the financial position of the company or to meet the unforeseen contingencies or for some specific purpose. ఇక్కడ జనరల్గా ప్రాఫిట్స్లోంచి కొంత మొత్తాన్ని డివిడెండ్గా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సమ్ స్పెసిఫిక్ పర్పస్ అంటే ఇక్కడ ప్రాఫిట్స్ని షేర్ చేసేయకుండా దాన్ని అలాగే బిజినెస్లో ఉంచుతూ వీళ్ళకి వాటాల రూపంలో డాక్యుమెంట్స్ ఇచ్చి ఫైనల్గా సెటిల్మెంట్స్ చేసుకున్నప్పుడు చూసుకుందాంలే, ఈ ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేయకూడదు అనే పర్పస్ అయి ఉండొచ్చు. లేదంటే వచ్చిన లాభాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేయకుండా అవసరమైన సందర్భంలో రిస్క్ ఫేస్ చేయడానికి భరోసాగా ఉంటుందని చెప్పి వాళ్ళకి డబ్బులు అనేవి ఇవ్వకుండా అదనపు వాటాల రూపంలో వాళ్ళ ఆధిక్యత పెరుగుతుంది. ఇక్కడ అంటే వాటాలు ఉన్నవి కాకుండా ఎక్స్ట్రాగా కూడా అదనంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆధిక్యత అనేది కంపెనీపై పెరుగుతుంది అనమాట. ఈ విధమైన పర్పస్తో కూడా బోనస్ షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ సచ్ కేసెస్ ద షేర్ హోల్డర్స్ హ్యావ్ టు సాక్రిఫైస్ దేర్ డివిడెండ్స్. ఇక్కడ ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అంటే ఎక్స్ట్రా షేర్స్ అయితే వస్తున్నాయి కానీ వాళ్ళు డివిడెండ్స్ని కోల్పోతున్నారు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ రిటైన్డ్ ఇన్ ద బిజినెస్ when the resources are accumulated out of the profits of the company, the management can think of issue of bonus shares to benefit the shareholders. ఇక్కడ బెనిఫిట్ షేర్ హోల్డర్స్కి ఉంటుంది, ప్లస్ అలాగే కంపెనీకి కూడా ఉంటుంది. వచ్చిన ప్రాఫిట్స్ని ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ కార్యకలాపాల కోసం ఆ మొత్తాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేర్ హోల్డర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు ప్రాఫిట్స్ అప్పుడే తీసుకుంటే కనుక ఆ అమౌంట్ని వేరే ఏ రకంగా ఇన్వెస్ట్ చేయడమో లేదంటే ఖర్చు అవ్వడమో ఇలా జరుగుతుంది. అలా కాకుండా కంపెనీలో వాళ్ళ వాటా విలువ పెరుగుతుందంటే కనుక ఫైనల్గా వాళ్ళు సేల్స్ చేసుకునేటప్పుడే అమౌంట్ ఎక్కువ రావచ్చు, లేదంటే ఫైనల్ విండింగ్ అప్ సందర్భంలో అంటే క్లోజ్ చేసి సెటిల్మెంట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి డివిడెండ్కి బదులుగా వాటాలు కూడా తీసుకోవడం వల్ల షేర్ హోల్డర్స్కి కూడా బెనిఫిట్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ చిన్న ట్రీ డయాగ్రామ్ రూపంలో కొన్ని చూపిస్తున్నాను టాపిక్స్ చాలా ఈజీగా అర్థం అవడం కోసం. ఈరోజు మనం చెప్పుకున్న 2 టాపిక్స్ కూడా ఈక్విటీ షేర్ హోల్డర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బోనస్ షేర్స్. ఈక్విటీ వాటాదారులకు ఫ్రీగా జారీ చేసే వాటిని బోనస్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. డిస్కౌంట్ ఆన్ షేర్స్ రైట్ ఇష్యూస్ అంటే తక్కువకి జారీ చేయడానికి, ఉన్న మార్కెట్ విలువ కన్నా తక్కువకి జారీ చేయడాన్ని హక్కుల జారీ అని పిలుస్తారు.
ఓకే, సో చాలా సింపుల్ టాపిక్స్. మనం మాట్లాడుకున్న ఈ 2 విషయాలు కూడా ఏంటంటే, ఈక్విటీ వాటాదారులకు ఉచితంగా అదనపు వాటాలను ఇవ్వడాన్ని, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఖర్చు లేకుండా అదనంగా ఇచ్చే వాటాలనే బోనస్ వాటాలు అని పిలుస్తారు. ఈక్విటీ వాటాదారులకు మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ధరకు వాటాలు జారీ చేయడాన్ని రైట్ ఇష్యూ, హక్కుల జారీ అని పిలవడం జరుగుతుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఈజ్ ఈక్వల్ టు బోనస్ షేర్స్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, అప్పటికే వాళ్ళ కంపెనీలో వాటాదారులు, వాళ్ళు ప్లస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఖర్చు లేకుండా వచ్చేవి బోనస్ వాటాలు. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ప్లస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఇక్కడ మనం ఆల్రెడీ 2 విషయాల్లోనే కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే. ఎందుకంటే రైట్ ఇష్యూస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఎందుకు చేస్తున్నారనే విషయం చెప్పుకున్నాం కదా. మేనేజ్మెంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, కంపెనీ ట్రాన్సాక్షన్స్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా స్మూత్గా బిజినెస్ రన్ అవ్వాలంటే కనుక కొత్తగా పబ్లిక్ ఆఫర్ చేసి ఇష్యూ చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఉన్న వ్యక్తుల్ని, ఉన్న వాటాదారులని అట్రాక్ట్ చేసుకుంటే కనుక సక్సెస్ఫుల్గా కంపెనీ రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బోనస్ షేర్స్ ఎందుకు ఇస్తారు అంటే, ఆల్రెడీ ఉన్న వాటాదారులకి డివిడెండ్ పే చేయవలసిన అవసరం లేకుండా చేసే ప్రాసెసే బోనస్ షేర్స్. సో ఇక్కడ 2 సందర్భాల్లోని కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అన్న పదం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా బయట పబ్లిక్ అనే టాపిక్ ఇక్కడ రాదు. అది ఎప్పుడు వస్తుందంటే, కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన కొత్తలో ప్రాస్పెక్టస్ ద్వారా, పరిచయ పత్రం జారీ చేయడం ద్వారా బయట నుంచి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే పబ్లిక్ అనే టాపిక్ వస్తుంది. ఈ రిమైనింగ్ రైట్ ఇష్యూస్లో కానీ బోనస్ షేర్స్లో కానీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఉన్న వాటాదారులకే బోనస్ వాటాలు వస్తాయి. ఉన్న వాటాదారులకే జారీ చేసే వాటిని హక్కుల జారీ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈరోజు మన ఈ క్లాస్ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, బోనస్ వాటాలు అంటే ఏమిటి, బోనస్ షేర్స్, నెక్స్ట్ అలాగే వాట్ ఈస్ మీన్డ్ బై రైట్ ఇష్యూస్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ రైట్ ఇష్యూస్. హక్కుల జారీ అనగానేమి, హక్కుల జారీ ఎన్ని రకాలుగా ఉంటుంది, మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా చెప్పుకున్నాం కదా. సో రైట్ ఇష్యూస్ అంటే ఇది చాలా సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే రీసేల్ చేయడానికి ఛాన్సెస్ లేనివి కావచ్చు. సో థింక్ చేసుకోవచ్చు అనమాట. సేల్స్ చేసేసుకుంటే కనుక చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సేల్స్ చేసే అవకాశం లేనప్పుడు కొనాలా వద్దా అన్న డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ 2 రకాల కొత్త వాటాల గురించి ఈ క్లాస్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ అనదర్ టాపిక్ we will discuss next class. Thank you so much.